వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. గర్భిణీలకు సహజ ప్రసవం శ్రేయస్కరమని అత్యవసర ప్రత్యేక పరిస్థితిలో వైద్యుల సలహా మేరకు మాత్రమే సిజేరియన్ కు సిద్దం అవ్వాలని భీముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సునీత పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సహజ ప్రసవం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారని, హాస్పిటల్లో అడ్మిషన్ రోజులు కూడా తక్కువ అని, సహజ ప్రసవం సమయంలో పుట్టిన నిమిషాల వ్యవధిలోనే బిడ్డను తల్లి సంరక్షించవచ్చునని తెలిపారు. సహజ ప్రసవాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సహజ ప్రసవానికి మానసికంగా సంసిద్ధంగా ఉండాలని తెలియజేశారు. సునీత అండి, నేను గైనకాలజిస్ట్ ని. నేను సిహెచ్సి భీమడోలు నుండి మెడికల్ సూపరింటెండెంట్ కూడాను. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయినా నార్మల్ డెలివరీస్ ఇంక్రీజ్ చేయండి, సిజేరియన్స్ తగ్గించండి, దీనివల్ల తల్లికి మార్బిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఆపరేషన్ వల్ల. ఇదివరకు రోజుల్లో నార్మల్ డెలివరీస్ అనేవి ఎక్కువ శాతం అయ్యాయి. ఇప్పటికీ కొన్ని జిల్లాలలో ఎక్కడైతే లో సోషియో ఎకనామిక్ స్టేటస్, హెల్త్ సర్వీసెస్ తక్కువగా ఉన్న చోట ఎక్కువ మనం గమనిస్తే సహజ ప్రసవాలే ఎక్కువ అవుతున్నాయండి. ఆదిలాబాద్ జిల్లా, ఏఎస్ఆర్ జిల్లా ఇట్లాంటి చోట్ల నార్మల్ డెలివరీస్ అనేది కర్నూలులో కూడాను నార్మల్ డెలివరీస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, సిజేరియన్ పర్సంటేజ్ తక్కువగా ఉంది. పేషెంట్ల యొక్క అవేర్నెస్ అంటే బేబీకి ఏం కాకూడదని, తల్లికి కూడా కష్టపడకూడదు, మా అమ్మాయి ఇది మొదట కానుకు, నొప్పులు తీయలేదు, తర్వాత బేబీకి ఏదన్నా అయితే జనాలు గొడవలు చేయటము, ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. రిస్క్ తీసుకోవటానికి గైనకాలజిస్టులు కూడా భయపడుతున్నారండి. ఏదైనా అత్యవసరమైనప్పుడు, బిడ్డకి ప్రమాదం వచ్చినప్పుడు ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది, తర్వాత పెరినేటల్ మార్బిడిటీ కానీ మోర్టాలిటీ కానీ పెరుగుద్ది అనుకున్నప్పుడు ఆపరేషన్ చేయటమే జరుగుతూ ఉంటుంది. బిడ్డ ద్వారం సరిగా లేనప్పుడు, ఇరుకుగా ఉన్నప్పుడు కానీ, లేదు బిడ్డ యొక్క బరువు ఎక్కువ అధికంగా ఉన్నప్పుడు కానీ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొంతమందికి ఎదురుకాళ్ళతో ఉండటము, కొంతమందికి అడ్డంగా ఉండటము, కవల పిల్లలు, లోపల ఏమన్నా ఓవెన్ సిస్టులు కానీ, ఏమైనా గడ్డలు కానీ, ఏమైనా ఫిస్టుల ఆపరేషన్లు కానీ జరిగినప్పుడు కూడా సిజేరియన్ చేయమని ఇండికేషన్స్ అయితే ఉన్నాయండి. మానసికంగా వాళ్ళు దీని గురించి గర్భిణీకి మానసికంగా సంసిద్ధత పడట్లేదు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. గొప్పని ఏమన్నా రిస్క్ వచ్చినప్పుడు మేము చెప్పినప్పుడు ఆపరేషన్ చేయలేదు కాబట్టి దానివల్ల ఇలా జరిగిపోయింది అని నిందలు వైద్యుల మీద వేస్తున్నారు. ఇది కూడా ఒక కారణం అవుతుంది ఎక్కువ సిజేరియన్ రేట్ పెరగటానికి. అదొక్కటే అని మేము అనము, చాలా కారణాల్లో మెయిన్ కారణం ఇదే అవుతుంది. ఆపరేషన్ వల్ల కంటే నార్మల్ డెలివరీ వల్ల, సహజ ప్రసవం వల్లే తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు, హాస్పిటల్లో ఉండే రోజులు తక్కువ ఉంటాయి, ఆ యొక్క ఆపరేషన్ వల్ల వచ్చే కష్టాలు అలాంటివి ఏమి ఉండవు. రెండో రోజు నుంచే, ఆ రోజు నుంచే కూడాను సులువుగా కానిపోయిన అమ్మాయి చక్కగా తన యొక్క బిడ్డని పట్టించుకుంటూ తన పనులు తను చేసుకోవచ్చు. అదే సిజేరియన్ అయితే ఆపరేషన్ వల్ల కుట్లు నొప్పి చేయటం, బరువు చేయటం ఉంటాయి కాబట్టి తను 2 రోజుల వరకు తొందరగా తన పనులు తనంతా తను చేసుకోలేదన్నమాట. రెగ్యులర్ వర్క్ అనేది చేసుకోవాలి వాళ్ళు. డైట్ కూడా మనం సూచించినట్టు అన్నీ చెప్తాం మనము. యాంటీనేటల్గా ఏమేమి ఆహారం తీసుకోవాలి, ఎనీమియా రాకుండా పౌష్టికాహారం ఏం తీసుకోవాలి, ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి మనం చెప్తూ ఉంటాము. అవి తీసుకుని ఓవర్ వెయిట్ పెరగకుండా చూసుకుని రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ చేసుకుంటూ డాక్టర్ గారి యొక్క సూచనల మేరకు త్రూఅవుట్ గర్భిణిని తీసుకెళ్ళగలిగితే నార్మల్ డెలివరీ కంపల్సరీ. అన్నీ బాగున్నప్పుడు నార్మల్ డెలివరీకే మేము ముగ్గు చూపుతామండి. సిజేరియన్ అనేది ఒక గాయం, శరీరానికి ఒక గాయం. ఆ గాయం అనవసరంగా ఎందుకు చేయించుకోవాలి? మెయిన్ మేము ఇక్కడ నార్మల్ డెలివరీస్ కానీ, సిజేరియన్స్ కానీ ఏదైనా సరే మన యొక్క సిహెచ్సి భీమడోలు నందు 24/7 సర్వీసెస్ ఇస్తున్నామండి. మీరు ధైర్యంగా చక్కగా వచ్చి ఈ యొక్క సేవను ఉపయోగించుకోమని మీకు తెలియజేస్తున్నామండి. మెయిన్ జనాలలో అవేర్నెస్ పెంచడానికి మీరు చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ రండి, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సర్వీసెస్ అనేవి మేము గవర్నమెంట్లో మంచిగానే ఇస్తున్నాము, స్టాండర్డ్స్ ప్రకారమే ఇస్తున్నామండి, జాగ్రత్తగానే చూస్తాము. మీరు తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చి నార్మల్ డెలివరీస్ ఎక్కువగా దానికి ప్రోత్సాహకరంగా మీ అందరూ మాకు సహకరించాలని, ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు డాక్టర్ నిర్ణయం మేరకు సిజేరియన్ కూడా మేము చేస్తాము. కాదు కంపల్షన్ అనేది పెట్టుకోకుండా డాక్టర్ మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచగలిగితే కనుక మనము ఈ సిజేరియన్ రేట్ని తగ్గించి సుఖప్రసవాలకి మన యొక్క జిల్లాలో ముందు స్థానంలోకి వెళ్ళే అవకాశం ఉంది.
రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుండుగల్ను ధాన్యం కల్లాల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని గుండుగల్ను, పాతూరు, భీమడోలు తదితర గ్రామాల్లోని కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని రైతు సంఘం నాయకులు పరిశీలించారు. గోనె సంచులు ఇవ్వాలని, కల్లాల్లోని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం రైతు పండించిన పంటలో 50% మాత్రమే కొనుగోలు చేయాలని టార్గెట్లు నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. మొత్తం అంతా ఏరియా అంతా మొత్తం ఎమ్మెల్యే గారు దానికి ఎన్నికలు చేస్తాం. దీంట్లో పచ్చబొట్లు ధర్మరాజు గారు కూడా జనవల వాళ్ళండి అవి కొన్ని ఉన్నాయండి. ఏలూరు జిల్లా కార్యదర్శి ఇవాళ గుండుగోలు, సీతంపేట ఏరియాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ కౌలు రైతులు, పేద రైతులు కోసిన ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టుకున్నారు. ఇవాళ టార్గెట్స్ అయిపోయిన పేరుతోటి రైతులకు గోనె సంచులు ఇవ్వడం లేదు. మరి పండించిన ధాన్యం ఏం చేసుకోవాలో కూడా అర్థం కాక ఇవాళ దిక్కుతా స్థితిలో ఇవాళ అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు. ఇవాళ టార్గెట్స్ పేరుతో రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి కల్లాల్లో ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కొంటారో కొనరో కూడా అర్థం కాక ఇవాళ దిక్కుతో స్థితిలో అల్లాడిపోతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో టార్గెట్స్ తో నిమిత్తం లేకుండా ప్రభుత్వం చెప్పిన విధంగా మేము ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పద్ధతుల్లోనే ప్రతి గింజ కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇవాళ గోనె సంచులు వెంటనే ఇవ్వాలి. ఈ ధాన్యాన్ని మిల్లులు తరలించే దానికోసం లారీలు, ఇతర ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. అలా చేయకపోతే కనుక ఇవాళ రైతుల్ని, కౌలు రైతులను సమీకరించి ఇక్కడే హైవే మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు. ఎండలు బాగానే కాస్తా ఉన్నాయి. ధాన్యం ఆరుదలకు వచ్చింది. ఈ ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని ఎందుకు మిల్లులు తరలించట్లేదు, ఎందుకు కొనుగోలు చేయట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవైపు వాతావరణ మార్పులతోటి, అకాల వర్షాలతోటి అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఆకాశంలో మార్పుల వల్ల. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆందోళన చేయక తప్పదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోనె సంచులు అందించి టార్గెట్స్ పెంచి రైతుల దగ్గర ఉన్న, కౌలు రైతుల దగ్గర ఉన్న ప్రతి ధాన్యపు కింద కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులు ఆందోళన దిగుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు గోపీచంద్ మల్నేని, నటుడు అశ్విన్ బాబు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే వాణిజ్య ఒప్పందం దిశగా భారత్, అమెరికా అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు చెప్పుకోదగ్గ ప్రగతి సాధించడాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు స్వాగతించారు. వారిద్దరూ ప్రధాని నివాసంలో ఇరు దేశాల అధికారులతో కలిసి రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానంలో మరింత సహకారం గురించి విస్తృతంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం మోదీ వాన్స్ కుటుంబానికి విందు ఇచ్చారు. తెలుగింటి అల్లుడైన జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి ముగ్గురు పిల్లలతో విందుకు హాజరయ్యారు. చర్చల సందర్భంగా మోదీ అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. త్వరలో అమరావతి పనుల పునఃప్రారంభం. ప్రోటోకాల్ ప్రకారం జగన్ కూడా ఆహ్వానిస్తామని మంత్రి నారాయణ వెల్లడి. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్ ను మరోసారి సీఎం చేసుకోవాలి. పిలుపునిచ్చిన వైసీపీ ఎస్సీ విభాగం నేతలు సుధాకర్ బాబు, కనకారావు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.